2026 నుంచి ఒక సైలెంట్ చేంజ్ స్టార్ట్ అవుతోంది. బయటకు పెద్దగా కనిపించదు, కానీ మీ పాన్ కార్డ్ మాత్రం ఇప్పటి వరకు ఎప్పుడూ లేనంత పవర్ఫుల్ అవుతోంది. అదే సమయంలో మీరు ఈ చేంజెస్ ని ఇగ్నోర్ చేస్తే అదే పాన్ మీకు ప్రాబ్లం కూడా అవుతుంది. ఒక చిన్న మిస్టేక్ చేసిన మీ ట్రాన్సాక్షన్స్ స్క్రూటినీలోకి వెళ్తాయి. కొన్ని కేసెస్ లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి నోటీసెస్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఇంకా ట్విస్ట్ ఏంటంటే కొంతమందికి పాన్ రూల్స్ ఈజీ అవుతున్నాయి, కానీ ఇంకొంతమందికి మాత్రం ఇంకా స్ట్రిక్ట్ అవుతున్నాయి. అసలు ఇది గుడ్ న్యూసా లేక హిడెన్ రిస్కా అనే కన్ఫ్యూజన్ చాలా మందికి ఉంది. అందుకే ఈ వీడియోలో అసలు ఏం మారుతుంది, అది మీ డైలీ లైఫ్ మీద ఎలా ఇంపాక్ట్ పడుతుంది, ఇంకా ఏప్రిల్ 1, 2026కి ముందు మీరు తప్పనిసరిగా ఏం చేయాలి అన్నీ కూడా సింపుల్ గా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. మీలో ఇంకెవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ లోనికి వెళ్ళిపోదాం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్. నేను మీ హోస్ట్ శిరీష కందుల. మనలో చాలా మంది పాన్ కార్డ్ ని ఒక సింపుల్ ఐడి ప్రూఫ్ లా తీసుకుంటారు. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి, ట్యాక్స్ ఫైల్ చేయడానికి లేదా ఇన్వెస్ట్మెంట్ కోసం మాత్రమే ఉపయోగిస్తాం అనుకుంటాం. కానీ రియాలిటీ ఏంటంటే పాన్ అనేది మీ ఫైనాన్షియల్ లైఫ్ మొత్తం కనెక్ట్ చేసే బ్యాక్ బోన్ లాంటిది. మీరు ఎర్న్ చేసిన ఇన్కమ్ నుంచి మీరు చేసిన స్పెండింగ్ వరకు, మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ నుంచి మీరు తీసుకున్న లోన్స్ వరకు ఆల్మోస్ట్ అన్ని పాన్ తో లింక్ అవుతాయి. ఇప్పుడు కొత్త ఇన్కమ్ ట్యాక్స్ అప్డేట్ వల్ల పాన్ ని ఇంకా స్మార్టర్ గా ఉపయోగించడానికి సిస్టమ్ ని మార్చుతోంది. అంటే పాన్ యూసేజ్ తగ్గించడం కాదు, పాన్ ట్రాకింగ్ ని అప్గ్రేడ్ చేయడం. మీకు అర్థమవుతుందా? ముందు బిగ్గెస్ట్ చేంజ్ తో స్టార్ట్ చేద్దాం. ఇంతకు ముందు ఏంటంటే పాన్ చాలా చోట్ల కంపల్సరీగా ఉండేది. ఏదైనా కాస్ట్లీ ఐటమ్ కొంటే, హోటల్ బిల్స్ పే చేసినా, పెద్ద పేమెంట్స్ చేసినా, చాలా రొటీన్ ట్రాన్సాక్షన్స్ లో కూడా పాన్ అడిగేవారు. చాలా మందికి ఇది అన్నెసరీ టెన్షన్ అనిపించేది. కానీ ఇప్పుడు ఏప్రిల్ 1, 2026 నుంచి ఒక క్లియర్ షిఫ్ట్ కనిపిస్తోంది. ప్రభుత్వం చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్ లో పాన్ డిపెండెన్సీ తగ్గించే డైరెక్షన్స్ లో మూవ్ అవుతుంది. అంటే డైలీ లైఫ్ లో చేసే సాధారణ ఖర్చుల్లో పాన్ అవసరం తగ్గించాలనుకుంటోంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక వెహికల్ కొనుగోలు చేస్తున్నారని అనుకుందాం. ఇంతకు ముందు అయితే ఆల్మోస్ట్ ప్రతి కేసులో కూడా పాన్ అవసరం ఉండేది. కానీ ఇప్పుడు కొత్త రూల్స్ ప్రకారం వెహికల్ వాల్యూ 5 lakhs కంటే ఎక్కువైతేనే పాన్ అవసరం అవుతుందని చెబుతున్నారు. అంటే మీరు 5 లక్షల లోపల బైక్ లేదా స్కూటర్ కొంటే పాన్ అవసరం లేదు. ఇది మిడిల్ క్లాస్ బయర్స్ కి ఒక స్మాల్ రిలీఫ్ లాంటిది. ఇక ప్రాపర్టీ విషయానికి వస్తే, ఇంతకు ముందు 10 లక్షలకు పైగా ప్రాపర్టీ డీల్ చేస్తే పాన్ కార్డ్ అనేది కంపల్సరీగా ఉండేది. ఇప్పుడు ఈ లిమిట్ 20 లక్షలకు పెరుగుతోంది అని చెబుతున్నారు. దీనివల్ల చిన్న ప్రాపర్టీ ట్రాన్సాక్షన్స్ కొంచెం ఈజీ అవుతాయి. కానీ పెద్ద డీల్స్ మాత్రం ఇంకా టైట్ మానిటరింగ్ లోనే ఉంటాయి. అంటే చిన్న వాళ్ళకి ఈజ్, పెద్ద డీల్స్ కి స్ట్రిక్ట్ ట్రాకింగ్. ఇక హోటల్ బిల్స్ లేదా పెద్ద క్యాష్ పేమెంట్స్ విషయానికి వస్తే, ముందు 50,000 దాటితే పాన్ అవసరం ఉండేది. ఇప్పుడు ఈ లిమిట్ అనేది 1 లక్ష వరకు పెరుగుతుంది. అంటే డైలీ స్పెండింగ్ లో రెస్ట్రిక్షన్స్ తగ్గుతున్నాయి. అన్నెసరీగా పాన్ కార్డ్ ని షేర్ చేయాల్సిన పరిస్థితి అనేది తగ్గుతుంది. కానీ ఇది పూర్తిగా ఫ్రీడమ్ కాదు, జస్ట్ థ్రెష్ హోల్డ్ పెంచారంతే. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, ప్రభుత్వం ఒక స్మార్ట్ స్ట్రాటజీని ఫాలో అవుతుంది. చిన్న ట్రాన్సాక్షన్స్ లో పాన్ యూసేజ్ ని తగ్గిస్తుంది, కానీ అదే సమయంలో బిగ్ ట్రాన్సాక్షన్స్ మీద అగ్రెసివ్ ట్రాకింగ్ అనేది పెంచుతోంది. అంటే లెస్ విజిబుల్ బట్ మోర్ పవర్ఫుల్ అనే కాన్సెప్ట్. ఇప్పుడు ఒక విషయం బాగా సీరియస్ అవుతుంది. ఎందుకంటే స్మాల్ ట్రాన్సాక్షన్స్ లో రిలాక్స్ ఇచ్చినా, పెద్ద ట్రాన్సాక్షన్స్ మాత్రం ఇంకా స్ట్రిక్ట్ మానిటరింగ్ లోకి వెళ్తున్నాయి. మీరు పెద్ద మొత్తాల్లో క్యాష్ డీల్ చేస్తే, ఉదాహరణకి ఒక సంవత్సరంలో 10 లక్షల దగ్గరలో లేదా దాని పైగా డిపాజిట్స్ లేదా విత్డ్రాయల్స్ ఉంటే అవి పాన్ ద్వారా రిపోర్ట్ అవుతాయి. బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ ఈ డేటాని ట్రాక్ చేసి అథారిటీస్ కి షేర్ చేస్తాయి. అంటే క్యాష్ లో చేసుకున్నాం కాబట్టి సేఫ్ అన్న కాన్సెప్ట్ ఇప్పుడు పని చేయదు. ఇంకా బిగ్గెస్ట్ చేంజ్ ఇదే. ఇంతకు ముందు పాన్ ఒక ట్రాన్సాక్షన్ లిమిట్ క్రాస్ అయితేనే అవసరం ఉండేది, కానీ ఇప్పుడు అప్రోచ్ పూర్తిగా మారుతుంది. ఇప్పుడు మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినా, ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నా, మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసినా, లోన్ తీసుకున్నా, స్టార్టింగ్ నుంచే పాన్ అనేది మ్యాండేటరీ అవుతుంది. అంటే సింపుల్ గా చెప్పాలి అంటే, ప్రభుత్వం ఇప్పుడు ఒక్క ట్రాన్సాక్షనే కాదు, మీ మొత్తం ఫైనాన్షియల్ జర్నీని ట్రాక్ చేస్తుంది. మీరు ఎక్కడ ఎర్న్ చేస్తున్నారు, మీరు ఎక్కడ స్పెండ్ చేస్తున్నారు, మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు అన్నది మొత్తం కనెక్ట్ అవుతుంది. అయితే ఇప్పుడు పాన్ కార్డ్ అప్లై చేసే వాళ్ళకి బిగ్గెస్ట్ అప్డేట్ అండి. ఇప్పటి వరకు ఆధార్ ద్వారా ఇన్స్టాంట్ పాన్ చాలా ఈజీగా వచ్చేది. 5 నుంచి 10 నిమిషాల్లో అప్లై చేసి తీసుకునే అవకాశం ఉండేది. కానీ ఏప్రిల్ 1, 2026 నుంచి ఈ ఆప్షన్ అనేది పూర్తిగా రిమూవ్ అవుతుందని చెబుతున్నారు. ఇప్పుడు పాన్ అప్లై చేయాలి అంటే ప్రాపర్ డాక్యుమెంటేషన్ తప్పనిసరి అవుతుంది. ఐడెంటిటీ ప్రూఫ్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఇవ్వాలి. ఉదాహరణకి బర్త్ సర్టిఫికేట్,
10th మార్క్స్ మేము పాస్పోర్ట్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ వంటి డాక్యుమెంట్స్ అనేవి అవసరం అవుతాయి. దీని అర్థం ఏంటంటే పాన్ అప్లై చేయడం ఇప్పుడు మరింత స్ట్రిక్ట్ అవుతుంది, వెరిఫికేషన్ స్ట్రాంగ్ అవుతుంది. దీనివల్ల కొంచెం టైం అనేది ఎక్కువ పడుతుంది. కానీ సేమ్ టైంలో ఫేక్ పాన్ కార్డ్స్, డూప్లికేట్ ఐడెంటిటీస్ తగ్గే అవకాశం ఉంది. ఇంకా ప్రభుత్వం కొత్త పాన్ అప్లికేషన్ ఫామ్స్ కూడా ఇంట్రడ్యూస్ చేయబోతోంది. ఇవి బెటర్ డేటా క్యాప్చర్ చేయడానికి, ఫ్రాడ్ తగ్గించడానికి, ప్రాసెస్ ని స్టాండర్డైజ్ చేయడానికి ఉపయోగపడతాయి. అంతేకాదు ఫిజికల్ పాన్ కార్డ్ డిజైన్ కూడా ఫ్యూచర్ లో మారే అవకాశం ఉంది. కొన్ని డిస్కషన్స్ ప్రకారం కార్డు మీద నేమ్ ప్రింట్ చేయకపోవచ్చు, ఎందుకంటే సిస్టమ్ డిజిటల్ వెరిఫికేషన్ వైపు మూవ్ అవుతుంది. అంటే ఫిజికల్ కార్డ్ కన్నా డేటాబేస్ వెరిఫికేషన్ ఇంపార్టెంట్ అవుతుంది. అర్థమైందా అండి? ఇప్పటివరకు మనం పాన్ చేంజెస్ గురించి, ఫినాన్షియల్ ట్రాకింగ్ ఎలా ఎవాల్వ్ అవుతుందో చూసాం కదా. అదే కాంటెక్స్ట్ లో ఒక స్టెప్ బ్యాక్ తీసుకుని చూస్తే మన ప్రొఫెషనల్ ఫినాన్షియల్ లైఫ్ కూడా అంతే ఇంపార్టెంట్. గవర్నమెంట్ లెవెల్లో ట్రాకింగ్, కంపైలెన్స్ పెరుగుతున్నట్టే మన లెవెల్లో కూడా ప్రాపర్ ప్లానింగ్ లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ లో ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే ఇప్పుడు ఒక రియల్ లైఫ్ పర్స్పెక్టివ్ లో మన ఫినాన్షియల్ సెక్యూరిటీ గురించి మాట్లాడుకుందాం. మనలో చాలా మంది ఇన్కమ్ పెంచుకోవటం, ఇన్వెస్ట్మెంట్స్ చేయటం మీద ఫోకస్ పెడతాం, కానీ అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ గురించి మాత్రం సీరియస్ గా ఆలోచించం. ఒక్కసారి రియలిస్టిక్ గా ఇమాజిన్ చేసుకోండి. ఒక సడన్ యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, లేదా ఫ్యామిలీలో ఎవరికైనా సీరియస్ హెల్త్ ఇష్యూ వచ్చింది అనుకోండి. అప్పుడు వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి, ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. ఆ సమయంలో మన దగ్గర సడన్ గా 5 లక్షలు 10 లక్షలు రెడీగా ఉంటాయా? చాలా సందర్భాలలో ఆన్సర్ లేదు అనే ఉంటుంది. అలా అయితే మెడికల్ ఎమర్జెన్సీలో మన సేవింగ్స్ మొత్తం ఖర్చు అయిపోతుంది. కొన్ని సందర్భాలలో లోన్స్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. మెంటల్ స్ట్రెస్ కూడా పెరుగుతుంది. ఇక్కడే ఫినాన్షియల్ ప్లానింగ్ లో ఒక పెద్ద గ్యాప్ అనేది కనిపిస్తుంది. చాలా మంది ఇలా అనుకుంటారు, నేను ఎర్నింగ్ చేస్తున్నాను, ఇన్వెస్టింగ్ చేస్తున్నాను, నేను సేఫ్ అని. కానీ నిజమేంటంటే ఎర్నింగ్ చేస్తే మాత్రమే సరిపోదు, ప్రొటెక్షన్ కూడా ఉండాలి. అందుకే ప్రతి రెస్పాన్సిబుల్ పర్సన్ దగ్గర 2 ముఖ్యమైన ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఉండాలి. మొదటిది టర్మ్ ఇన్సూరెన్స్, రెండవది హెల్త్ ఇన్సూరెన్స్. ఇవి లగ్జరీ కాదు, అవసరం, మనకు చాలా ఇంపార్టెంట్. వీటిలో ఫస్ట్ గా టర్మ్ ఇన్సూరెన్స్ గురించి తెలుసుకుందాం. చూడండి, టర్మ్ ఇన్సూరెన్స్ అనేది లైఫ్ ఇన్సూరెన్స్ లో సింప్లెస్ట్ మరియు ప్యూరెస్ట్ ఫామ్. ఇందులో ఇన్వెస్ట్మెంట్ కాంపోనెంట్ ఉండదు, సేవింగ్స్ రిటర్న్ ఉండదు. కానీ దీని పర్పస్ చాలా క్లియర్, మీ ఫ్యామిలీకి ప్రొటెక్షన్ ఇవ్వడం. మీకు ఏదైనా అన్ఫోర్సీన్ సిచ్యువేషన్ జరిగితే టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ మీ ఫ్యామిలీకి పెద్ద మొత్తంలో మనీ ఇస్తుంది. ఉదాహరణకు జస్ట్ 900 నుంచి 1000 పర్ మంత్ ప్రీమియంతోనే మీరు 2 crore నుంచి 3 crore వరకు కవరేజ్ తీసుకోవచ్చు. ఇది ఇమాజిన్ చేసుకోండి, మీరు లేకపోయినా మీ ఫ్యామిలీకి ఇంటి ఖర్చులు, పిల్లల విద్య, లోన్ల చెల్లింపు, రోజువారీ జీవన ఖర్చులు ఇవన్నీ కూడా కవర్ అవుతాయి. అంటే టర్మ్ ఇన్సూరెన్స్ ఒక స్పష్టమైన హామీ ఇస్తుంది, మీరు లేకపోయినా మీ కుటుంబం ఫినాన్షియల్లీ ఇబ్బంది పడదు. ఇది ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన ముఖ్యమైన ప్రొటెక్షన్. ఇక రెండవది హెల్త్ ఇన్సూరెన్స్. మనకు అనారోగ్యం ఎప్పుడు వస్తుందో ముందుగా చెప్పలేం. ఒక యాక్సిడెంట్, సర్జరీ లేదా సడన్ ఇల్నెస్ ఎప్పుడైనా రావచ్చు. అలా జరిగినప్పుడు హాస్పిటల్ బిల్స్ చాలా త్వరగా పెరుగుతాయి. కొన్ని రోజుల్లోనే 2 లక్షలు, 5 లక్షలు లేదా ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే ఈ మొత్తం మన సేవింగ్స్ నుంచే చెల్లించాలి. కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కనుక ఉంటే ఇన్సూరెన్స్ కంపెనీ నేరుగా హాస్పిటల్ బిల్స్ ను కవర్ చేస్తుంది, క్యాష్లెస్ లేదా రియంబర్స్మెంట్ ద్వారా. జస్ట్ 700 నుంచి 900 రూపాయలు నెలకు మీరు కనుక పే చేయగలిగితే 10 లక్షల నుంచి 20 లక్షల వరకు కవరేజ్ పొందొచ్చు. ఇది హాస్పిటల్ ఎక్స్పెన్సెస్, సర్జరీస్, ఐసీయూ ఛార్జెస్, క్రిటికల్ ఇల్నెస్, యాక్సిడెంట్ ట్రీట్మెంట్స్ అన్నిటిని కూడా కవర్ చేస్తుంది. దీంతో మీ సేవింగ్స్ అనేవి సేఫ్ గా ఉంటాయి. అయితే టర్మ్ ఇన్సూరెన్స్ ప్లస్ హెల్త్ ఇన్సూరెన్స్ రెండు కలిసి ఉంటే ఒకటి మీ కుటుంబ భవిష్యత్తును రక్షిస్తుంది, మరొకటి మీ ప్రస్తుత ఆరోగ్య ఖర్చులను రక్షిస్తుంది. అంటే కంప్లీట్ ఫినాన్షియల్ ప్రొటెక్షన్ లభిస్తుంది. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ మరియు హెల్త్ ఇన్సూరెన్స్ మీద ప్రభుత్వం జిఎస్టీని తొలగించింది. దీంతో దాదాపు 18% వరకు ప్రీమియంలో ఆదా పొందవచ్చు. సో ఇది ఇన్సూరెన్స్ తీసుకోవడానికి మంచి సమయం. కానీ ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజన్ లో పడతారు. ఆన్లైన్ లో సర్చ్ చేస్తే 25కు పైగా ఇన్సూరెన్స్ కంపెనీస్, 100 ప్లాన్స్, డిఫరెంట్ ఫీచర్స్, ఇంకా ఎక్స్క్లూజన్స్ చూపిస్తారు. దీంతో ఏ ప్లాన్ తీసుకోవాలి, ఏది మంచిది, క్లెయిమ్ సమయంలో ఏది అప్రూవ్ అవుతుంది అనే క్లారిటీ ఉండదు. అలాంటి సిచ్యువేషన్లో ప్రాపర్ గైడెన్స్ చాలా అవసరం. ఇక్కడ డిట్టో ఇన్సూరెన్స్ లాంటి ప్లాట్ఫామ్ హెల్ప్ చేస్తుంది. డిట్టో అనేది జిరోదా బ్యాక్డ్ కంపెనీ. ఇది పర్సనల్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ లా పనిచేస్తుంది. మీ అవసరాలను అర్థం చేసుకుని బెస్ట్ ప్లాన్ సజెస్ట్ చేస్తుంది. ఇందులో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. క్లెయిమ్ ప్రాసెస్ గురించి గైడ్ చేస్తుంది. హిడెన్ ఎక్స్క్లూజన్స్ కూడా క్లియర్ గా చెబుతుంది. వీరి కన్సల్టేషన్ పూర్తిగా ఫ్రీ. కాల్స్ ద్వారా స్పామ్ చేయరు. మీరు ఒత్తిడి లేకుండా డెసిషన్ తీసుకోవచ్చు. ఒకవేళ ఫ్యూచర్ లో క్లెయిమ్ ఇష్యూ వచ్చినా సపోర్ట్ ఇస్తారు. డాక్యుమెంటేషన్ లో హెల్ప్ చేస్తారు. ప్రాసెస్ లో గైడ్ కూడా చేస్తారు. ఇలా మన ఫినాన్షియల్ ప్రొటెక్షన్ స్ట్రాంగ్ గా ఉంటే ఇన్కమ్, ట్రాన్సాక్షన్స్,
పాన్ ట్రాకింగ్ వంటి విషయాలు కూడా స్ట్రెస్ లేకుండా మేనేజ్ చేయగలం. ఎందుకంటే చివరికి ఇన్కమ్ సంపాదించడం ఒక భాగం, ప్రొటెక్షన్ తీసుకోవడం మరో భాగం. ఈ రెండు బ్యాలెన్స్ అయితేనే ట్రూ ఫినాన్షియల్ స్టెబిలిటీ అనేది వస్తుంది. అర్థమైందా అండి? సో మీకు డిట్టో ప్లాట్ఫామ్ కి సంబంధించిన టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. మీరు మరింతగా ఎక్స్ప్లోర్ చేయడానికి లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. దీని ద్వారా మీ లైఫ్ ని ఫినాన్షియల్లీ సెక్యూర్ చేసుకోండి. ఇక గెట్ బ్యాక్ టు అవర్ పాన్ కార్డ్ ఇష్యూస్. ఇప్పుడు మొత్తం విషయాన్ని సింపుల్ గా అర్థం చేసుకుంటే స్మాల్ ట్రాన్సాక్షన్స్ లో పాన్ అవసరం తగ్గుతుంది, డైలీ లైఫ్ లో హ్యాజిల్ తగ్గుతుంది, కామన్ పీపుల్స్ కి ఈజ్ వస్తుంది. కానీ అదే సమయంలో బిగ్ ట్రాన్సాక్షన్స్ పై స్ట్రిక్ట్ ట్రాకింగ్ ఉంటుంది. పాన్ మరియు ఫినాన్షియల్ యాక్టివిటీ మధ్య లింక్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. అలాగే పాన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్ట్రిక్ట్ అవుతుంది. ఫ్యూచర్ లో కంప్లైంట్స్ ఇంకా టైట్ అవుతుంది. ఇంతకు ముందు పాన్ అనేది ప్రతి చోట కనిపించేది, కానీ ఇప్పుడు అది కనిపించకపోయినా బ్యాక్గ్రౌండ్ లో చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది. చిన్న ట్రాన్సాక్షన్స్ లో ఇన్విజిబుల్, కానీ పెద్ద మనీ ట్రాకింగ్ లో మాత్రం సూపర్ పవర్ఫుల్. కాబట్టి ఏప్రిల్ 1, 2026కు ముందు మీరు చేయాల్సింది సింపుల్ గా 3 థింగ్స్. మీ పాన్ కార్డ్ డీటెయిల్స్ కరెక్ట్ గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. మీ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ క్లీన్ గా ఉంచండి. పాన్ లేకపోతే వెంటనే అప్లై చేసుకోండి. ఎందుకంటే కొత్త సిస్టంలో మీరు పాన్ ఎన్నిసార్లు యూజ్ చేస్తున్నారన్నది కాదు, మీరు ఎంత క్లోజ్లీ ట్రాక్ అవుతున్నారన్నదే ముఖ్యమైనది. అర్థమైందా అండి? సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. ఒక లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే చాలా మందికి ఈ విషయం ఇంకా తెలియదు. సో అందరికీ తప్పకుండా షేర్ చేయండి. ఇంకా ఇలాంటి సింపుల్ ఎక్స్ప్లెయిన్ చేసే వీడియోస్ కోసం బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అప్పటి వరకు మన బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్లో చాలా రకాల ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ ఉంటాయండి. ఒక్కసారి మన ఛానల్ పేజ్ని విజిట్ చేసి చూడండి, మీకు తెలుస్తుంది ఎలాంటి అప్డేట్స్, ఎలాంటి ఇన్ఫర్మేషన్, ఎలాంటి వీడియోస్ ఉన్నాయి అని. ఇక మీరు చేయాల్సిన మీకు ఏమైనా డౌట్ ఉన్నా, లేకపోతే మీకు ఏమైనా వీడియో కావాలన్నా దానికి సంబంధించిన కాన్సెప్ట్ని జస్ట్ కామెంట్ చేయండి. నేను దానికి సంబంధించి ప్రాపర్ రీసెర్చ్ చేసి వెరిఫికేషన్ చేసి వీడియో రూపంలో మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. అర్థమైందండి? సో దిస్ ఈజ్ అవర్ టుడేస్ టాపిక్. ఇలాంటి మరొకసారి కొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ స్టే ట్యూన్ టు బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్. సైనింగ్ ఆఫ్, శిరీష కందుల. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Boss Wala. Be the boss.